UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వర్క్ చేశారా కృష్ణ గారితో? చాలా సినిమాలు చేశాను నేను, ఆయన ఫ్యాన్ నేను. సూపర్. చాలా సినిమాలు చేశాను. ఊటీలో మే నెల అంతా ఉంటే నేను 15-20 రోజులు మేము చేసే సినిమాలు ఉండేవి అక్కడ ఆయనతో. అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఆయన నడుచుకుంటే మన నమస్కారం పెడితే నమస్కారం పెడతాడు, నవ్వుతే నవ్వుతాడు. ఏంటి అతను కూర్చున్నాడు ఏంటి, నుంచున్నాడు ఏంటి, అడ్డొచ్చారేంటి, ఇలాంటివి ఉండవు. ఎవరిని పట్టించుకోరు, అసలు పట్టించుకోడు. ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఏమన్నా టిఫిన్లు అవి పెడుతున్నారు అనుకో, పిలిచి ఏమో నేను తిన్నా అని అడుగుతాడు. పెట్టలేదని. ఏమో నేను కూడా తింటానయ్యా, నాకు కూడా ఏముంది అంటే ఆయన సపరేట్గా తీసుకొచ్చి అలాగే ఏముండదు. అంటే వాళ్ళ అసిస్టెంట్ పెడతాడు అని వీళ్ళు అనుకుంటే, ఈయన చూసి బాగుంది అనుకుంటే ఆయన అడిగేస్తాడు. చాలా పెద్ద హీరో కదా సార్. ఆయన కూడా చాలా, అప్పుడు వాళ్ళందరూ చాలా ఇదండి వాళ్ళు. జయప్రద గారు కానీ, జయసుధ గారు కానీ, వీళ్ళందరూ చాలా ఇప్పుడు కూడా కనపడితే చక్కగా పలకరిస్తారు, గుర్తుంటాం ఇప్పుడు కూడా. మొన్న శివం భజ ప్రోగ్రాం ఆమె చేస్తుంది, ప్రోగ్రాం జయప్రద గారు డ్రామా జూనియర్స్ చేస్తున్నారు. డ్రామా జూనియర్, దానికి వెళ్ళాను నేను. వెళ్తే చూసి అయ్యా బాగున్నావా అని అడిగింది నన్ను. ఎంత గుర్తు పెట్టుకున్నారు. అదే కదా, ఎన్ని సంవత్సరాలు అయ్యి ఉంటుంది సార్ జయప్రద గారు మిమ్మల్ని చూసి? చాలా సంవత్సరాలు అవుతుంది. చాలా సంవత్సరాలు అవుతుంది. అయ్యా బాగున్నావా అని. బాగున్నా సార్. కృష్ణ గారు గురించి చాలా మంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. సో అసలు కృష్ణ గారు సెట్ లో ఎలా ఉండేవారు? బాగుంటాడండి, చాలా బాగుంటాడు సార్. అంత అందంగా ఉంటారు, అంత కలర్ ఉంటారు. నిజంగా అంత కలర్ ఉన్న పర్సన్ నేను ఎక్కడా చూడలేదు. కృష్ణ గారిని 2-3 సార్లు చూశాను. చాలా అంటే నేను ఎప్పుడు ఆయన చూసింది ఏదో నా చిన్నప్పుడు మంచి ఒక షూట్ మా ఊరి దగ్గర జరిగితే చూసి అసలు ఏంటి కలర్ అనుకున్నా నేను. అలాంటి మనుషులకు మేకప్ ఉంటుందా సరే? ఆయనకి ఆ వైట్ తగ్గిస్తారు. వైట్ తగ్గించాలా? ఓకే. ఆ వైట్కి వైట్ అయితే బాగోదు. ఆయన చూడండి అంత తెల్లగా ఉంటాడు, సినిమాలో చూడండి ఎంత బాగుంటాడు. ఆయన మేసం పెట్టినా, గడ్డం పెట్టినా, ఎలాంటి ఇగ్గు పెట్టినా, ఎలాంటి డ్రెస్ వేసినా చాలా బాగుంటాడు. ఆయన స్మార్ట్గా ఉంటాడు, పొట్ట కట్టే ఉండదు. తినరా సార్ వాళ్ళు ఎవరు ఫుడ్? అది అంత స్లిమ్గా అసలు కృష్ణ గారిని చూస్తే నాకు ఇప్పుడు మహేష్ బాబు గారి పర్సనాలిటీ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళంటే ఇంత డైట్లు, ఇంత మెయింటెనెన్స్, ఇంత జిమ్ వర్కౌట్స్ అంతా చేస్తున్నారు. అప్పుడు జిమ్ లో ఏం లేవు కదా, అసలు అంత అందంగా ఎలా మెయింటైన్ చేసేవారు? చాలా. ఆయన విజయ నిర్మల్ గారు వంట చాలా బాగా చేసిద్దాం. విజయ నిర్మల గారా? నేను తిన్నాను ఆమె చేసి, చాలా బాగా చేసింది అసలు. అలాంటి ఫుడ్ అందుకే అనుకుంటాం మేము ఆయన్ని. చాలా బాగుంటాడు. విజయ నిర్మల గారు కూడా మామూలుగా ఆవిడ కూడా సెట్ లో అందరితో కూడా కలిసిపోయి చాలా ఇదిగా ఉంటారంట కదా. బాగుంటుంది. తిట్టినాక చాన్సేపు ఉండదండి వాళ్ళకి. ఒక అరిచినా కూడా 15 నిమిషాల్లో మామూలు అయిపోతారు, మళ్ళీ మామూలుగా పిలిచి మాట్లాడతారు. ఆ పని కరెక్ట్గా చేయాలి. మనకి ఏ పని అప్పు చెప్పారో అది కరెక్ట్గా చేయాలి. చేయకపోతే తిట్టి పంపించేయండి అలాంటివి ఉండవండి, ఉండవు. ఓకే. అండ్ అంటే ఇంతమంది అందగాళ్ళ మధ్యలో అందరినీ మించి ఒక అందగాడు శోభన్ బాబు గారు. అవును. శోభన్ బాబు గారు అనేసరికి అంటే ఇండస్ట్రీలో 2 భార్యలు మినిమం ఉంటారనమాట అనే సినిమాలో. జనరల్ గా ఏంటంటే అంత అందమైన శోభన్ బాబు గారికి ఒక మేకప్ చేయాలి అంటే, ఒక గెటప్ వేయాలి అంటే ఎంతసేపు పట్టేది అప్పట్లో? హాఫ్ అన్ అవర్, చాలా ఈజీగా. సార్ వీళ్ళందరికీ నాకు అంటే హెయిర్ స్టైల్స్ దగ్గరకు వచ్చేసరికి మీరు మేకప్ చేస్తారు, సో మీకు హెయిర్ గురించి కూడా 100% విగ్గులేగా మేమే పెట్టాలి. మీరే పెట్టాలా విగ్గులు? మేమే డ్రెస్సింగ్ చేస్తాం, మేమే దువ్వేసి. ఇప్పుడు విగ్గులు పెట్టకపోయినా కూడా ఇప్పుడు అలానే హెయిర్ స్టైల్ జల్లి రాసి అవి రాసి ఫిక్స్ చేసి కదలదు కదా, గాలికి కూడా కదలదు. అప్పుడు గాలికి కదలదు, ఇప్పుడు గాలికి కదలదు. న్యాచురాలిటీ లేదు. సార్ అప్పుడు హీరోలకి ఇప్పుడు హీరోలకి డిఫరెన్స్ ఏంటి సార్? అప్పుడు హీరోలు కష్టపడేవాళ్ళు, బాగా బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకుండా వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఉండు హీరోలు అందరికీ ఎవరో ఒకళ్ళు ఉన్నారు. అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ. కానీ ఏంటంటే అప్పుడు హీరోలు, ఇప్పుడు మీరు అన్నారు ఇందాక రామారావు గారు ఇలా మాట్లాడతారు, కృష్ణ గారు ఇలా మాట్లాడతారు అని చెప్పేసి, ఇప్పుడున్న హీరోస్ అసలు ఎలా ఉంటారు సెట్ లో? ఇప్పుడున్న హీరోల దగ్గరికి ఎవరు వెళ్ళలేరండి. బాడీ గార్డ్స్ వాళ్ళు చాలా మంది. మీరు కూడా వెళ్ళలేరా? మీరు ఫస్ట్ లో బాగుండేవాళ్ళు, ఇప్పుడు వచ్చేసి మరి ఇప్పుడు ప్రభాస్ దగ్గర నేను 2 సంవత్సరాలు చేశాను.